ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు, విశ్వాసులందరికీ కూడా ప్రభువు నామములో ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైనటువంటి వాగ్దానము 125వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. స్పష్టంగా ఈ దినమైన దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచి ఉంటారో వారు ఎప్పుడూ కూడా కదలక సియోను కొండవలే ఉండును అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు ఎందరూ విశ్వాసము కలిగి ఉన్నారు, ఎందరూ నమ్మకము కలిగి ఉన్నారు, ఆ నమ్మకము విశ్వాసము చేత ఎంతమంది భయభక్తులు కలిగి ఉన్నారు. అట్టి వారిగా విశ్వాసులమైనటువంటి మనము ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన ఈ ఉదయకాల సమయంలో చేసుకోవలసిన అవసరం ఉందని దేవుడు మనందరికీ కూడా వాగ్దానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరి అట్టి విశ్వాసపరులుగా, అట్టి దేవుని మీద నమ్మకస్తులుగా ఈ లోకంలో మనము జీవిస్తున్నామో లేదో ఒక్కసారి పరిశీలించుకోమని మరి ఈ దినమున తన వాగ్దానమును మనకు వినిపించుచున్నాడు దేవుడు. మరి మాట్లాడుచున్నది దేవుడే తప్ప వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కేవలం నేను ఒట్టివాడిను. ఈ ఒట్టివాడి ద్వారా మాట్లాడుతున్నటువంటి గట్టి మాటలను మీ హృదయములలోను మరి మీ యొక్క హృదయ తలంపులలో కూడా వాటిని స్థిరపరచుకోమని ప్రభువులు వారు సెలవిస్తూ ఉన్నారు. మరి అట్టి కృప మన మీద ఉండాలని, అట్టి వారు దేవునిలో నమ్మకము కలిగి విశ్వాసము కలిగి స్థిరముగా ఉండగలిగినట్లయితే సియోను కొండవలే మరి వారు ఆ రీతిగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. సియోను కొండవలే ఉంటారని మరి అంతటి గొప్ప మాటలు దేవుడు తెలియజేస్తున్నాయి. ఈ మాటలు మీ హృదయములలో మన హృదయములలో మరి స్థిరపరచుకోవాలంటే ఈ ఉదయకాల సమయమున అందరూ తలలో ఉంచుకొని కళ్ళు మూసుకొని శిరస్సు ఉంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాగణుడ, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు. ప్రభా, మరొక నూతన దినమును చూడడానికి మాకు కావలసినటువంటి ఈ యొక్క ఆయుష్ను మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమును చూసే అర్హతను మీరు ఇచ్చారు ప్రభా. మేము ఏ పాటి వారమని ఈ అర్హతను ఇచ్చారో మాకు తెలియదు, కానీ మీ యందు స్థిర విశ్వాసులుగా జీవించడానికి, నమ్మకస్తులుగా జీవించడానికి నాయన మీరు కృప చూపమని బ్రతిమలాడుకుంటున్నాం. అట్టి స్థిర విశ్వాసులందరూ కూడా సియోను కొండవలే ఉంటారు అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి నాయన మేము నమ్మకము కలిగి మీలో జీవించడానికి కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉదయకాల సమయంలో మీ చేతులపై నేను అప్పగించుకుంటున్నాను. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.